కవితపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం. తన అసహనానికి కారణం మే నెలలో బయటపెడతాను అంటూ వెల్లడి. రాష్ట్రంలో భారీగా పెరిగిన చలి తీవ్రత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అఖండ 2 క్లైమాక్స్ లో బాలయ్య శివతాండవాన్ని చూసి తీవ్ర భావోద్వేగం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహిళా వీడియో. కూటమి ప్రభుత్వంపై బగ్గుమన్న ఫైర్. మంత్రివర్గం ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు చేశారు అంటూ ఆగ్రహం. నేడు ఢిల్లీలో పర్యటించిన మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రంతో చర్చలు. ఎయిర్టెల్ ఆఫ్ 2 స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. చరిత్ర పరిశోధకులకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్న ముఖ్యమంత్రి. గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ కవిత కేసీఆర్ కూతురైనందున లీడర్ అయ్యానని, మీ పంచాయతీలో మమ్మల్ని ఎందుకు ఇరికిస్తున్నావు, కేసీఆర్ కూతురికి అవగాహన లేదు అని ఆయన మండిపడ్డారు. ఇతరుల గురించి మాట్లాడే ముందు తన కుటుంబ రాజకీయాల గురించి ఆలోచిస్తే మంచిదని జగ్గారెడ్డి హితవు పలికారు. సీఎంని అవుతానని అంటూ మాట్లాడిన మాటలు తనను నవ్వొస్తుందని ఆయన తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లిన వారే అని, కాంగ్రెస్ అనే సముద్రంలో కలిసే ఉపనదులు లాంటి వారేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ కేసీఆర్ కూతురు పెడుతున్న సోషల్ మీడియా ప్రకటనలకు వాల్యూ లేదు, పెట్టకండి. నేను అందులో పోవడానికి ఇక అది చెప్తా. కాంగ్రెస్ లో పోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు కారణం. నేను ఇళ్ళకి రావడానికి మెయిన్ రాజశేఖర రెడ్డి సాబేక. కేసీఆర్ కూతురు ఏమన్నదంటే ఆ రోజు కామెంట్స్, హరీష్ రావు వల్లనే రాజకీయంగా హరీష్ రావుకి జగ్గారెడ్డికి రాజకీయంగా వాళ్లకు పడక, వాళ్ళిద్దరికీ పడక హరీష్ రావు మీద ఉన్న కోపంతో జగ్గారెడ్డి అప్పుడు టీఆర్ఎస్ పార్టీని రాజీనామా చేసి ఆ పార్టీకి వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు అని కేసీఆర్ కూతురు చెప్పింది. చాలా మందికి జగ్గారెడ్డి అది నిజమా అబద్ధమా? జగ్గారెడ్డి హరీష్ రావు మీద కోపంతో కాంగ్రెస్ లో పోయిండా, ఎందుకు పోయిండా అనేది వాస్తవానికి కూడా ఎవరికి తెలియదు. ఒక చర్చకు దారి కేసీఆర్ కూతురు తీసుకొచ్చింది. అందరికీ ఏం తెలుసు, జగ్గారెడ్డి ఏదైనా ఉంటే నిజం చెప్తాడు, నిజం అంటే జగ్గారెడ్డి, వాస్తవాలంటే జగ్గారెడ్డి, ఉన్నది చెప్తాడు అనేది అందరికి తెలిసిన విషయమే. నన్ను అడిగిన కారణం కూడా మీ ఆ రోజు మీడియా వాళ్ళు లేదంటే ఏంటి జగ్గారెడ్డి అది కరెక్ట్, ఆమె అన్నది కరెక్టా రాంగా, జగ్గారెడ్డితో నోటి నుంచి వినాలనే ఒక ఆతృత మన మీడియా సోదరులు చాలామంది ఆ రోజు వెయిట్ చేశారు. అందులో భాగంగానే ఈరోజు స్పష్టత ఇస్తున్నాను. నేను హరీష్ రావుకి కోపం మీద కానీ, హరీష్ రావుకు వ్యతిరేకంగా కానీ, హరీష్ రావుకి నాకు అసలు నేను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి విడవడానికి కారణము హరీష్ రావు కాదు. హరీష్ రావు మీద కోపంతో నేను ఆనాటి టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పోయింది కాదు. అసలు నేను టీఆర్ఎస్లో నుంచి పోవడానికి హరీష్ రావు కారణమే కాదు. ఆ రోజు నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావుకి అసలు సంబంధమే లేదు. హరీష్ రావు రాజకీయం వేరు, జగ్గారెడ్డి రాజకీయం వేరు. హరీష్ రావు మీద ఉన్న కోపంతో హరీష్ రావు అంటే నాకు రాజకీయం పడదని ఆ రోజు నేను టీఆర్ఎస్ని వదిలిపెట్టిపోయింది కాదు. అది అక్షరాల కేసీఆర్ కూతురు కవిత రాంగ్ స్టేట్మెంట్. ఇది నిజం, ఇదే నిజం. ఇకనైనా కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుడు బంద్ చేసుకోండి. రాజకీయ విలువలతో కూడుకున్న రాజకీయం చేసుకొని నాయకులు కండి అనే హితు అది
రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాగల 2 రోజులు రాష్ట్రంలో భారీగా శీతల గాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని 6 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగ్గారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజలు చలి తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన అఖండ 2 చిత్రం థియేటర్లో ప్రపంచం సృష్టిస్తోంది. ఈ సినిమాలోని ఆధ్యాత్మిక అంశాలు, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయంటే, ఓ థియేటర్లో సినిమా చూస్తున్న మహిళ పూనకం వచ్చినట్టు ఊగిపోయిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో బాలకృష్ణ శివతాండవం చేసే సన్నివేశం వస్తున్నప్పుడు ఓ ప్రేక్షకురాలు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె పూనకంలో ఊగిపోతూ కనిపించారు. వెంటనే పక్కనే ఉన్న ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఆమెను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించడం వీడియోలో రికార్డ్ అయింది. పవిత్ర కాశీ క్షేత్రంలో గంగ గట్టు మీద ఉన్న చెట్టుకున్నంత చరిత్ర లేదు, మీదా చరిత్ర. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం మండల యాత్ర సీజన్లో స్వామివారిని దర్శించుకున్న యాత్రికుల సంఖ్య ఇప్పటికే 25 లక్షలు దాటింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని అధికారులు తెలిపారు. రద్దీ పెరిగినప్పటికీ పటిష్టమైన ఏర్పాట్ల కారణంగా దర్శనాలు సజావుగా సాగుతున్నాయని శబరిమల చీఫ్ పోలీస్ కోఆర్డినేటర్ ఏడీజీపీ శ్రీజిత్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గతేడాది ఈ సమయానికి సుమారు 21 లక్షల మంది భక్తులు రాగా ఈసారి ఆ సంఖ్య 25 లక్షలకు దాటిందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని వైకాపా నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ బ్యాండ్లను తాకట్టు పెట్టి 9% పైగా వడ్డీతో 5,750 కోట్ల రుణం సమీకరించారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. గతంలో తమ ప్రభుత్వం హయాంలో ఇదే బేవరేజెస్ బ్రాండ్లను సంక్షేమ పథకాల కోసం అమ్మడానికి పెడితే నానా రాద్ధాంతం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అదే పనిని కూటమి ప్రభుత్వం చేస్తోందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థూల ఉత్పత్తి త్రైమాసిక రిజల్ట్స్ రిలీజ్ చేస్తూ ప్రెస్కు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో తమాషా ఏమంటే మొదలు పెట్టడమే ఒక స్ట్రాటజీతో, ఎట్లా ఆర్థిక వ్యవస్థ అంతా విధ్వంసమైపోయింది అంటే చూసే వాళ్లకు స్టార్టింగే మొదట్లోనే
మీరు ఏ ఉద్దేశంతో ఇది చేస్తున్నారనేది అక్కడ కనపడిపోతుంది. మీరు రిజల్ట్స్ ఇస్తున్నారా లేదా స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా ఎవరినన్నా తప్పు పట్టేదానికి ఈ డేటా అంతా ఇస్తున్నారనేది ఎవరికన్నా కానీ ఒక సామాన్య మానవం చూస్తూనే, ఎందుకంటే ఇది విధ్వంసం అని చెప్పి 10 సార్లు 1.5 సంవత్సరం మీరు అధికారంలో ఉన్నారు. మీ పరిపాలన ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు ఇదంతా మీ పరిపాలన కదా. సో ఏదేమైనా కూడా అంటే ఇంకోటి కూడా గమనించవచ్చు, చంద్రబాబు నాయుడు గారికి థియరీ, చాలా థియరీ ఉంటుంది, కానీ అన్ఫార్చునేట్గా అది ప్రాక్టికల్స్కు మారదనమాట. అంటే ఎటువంటి థియరీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసలు పండు మీద పురుగు ఎక్కడ ఉంటుందో చూసి, కెమెరాతో చూసి, ఆ తర్వాత ఆ పురుగును ఆ పండు మీద ఆ మాత్రమే మందు కొట్టి, ఇవన్నీ థియరీ బాగానే ఉంటుంది. అక్కడ ప్రాక్టికల్గా అసలు పండించిన పంట పరిస్థితి ఏమంటే అది ఉండదు, ఇది ఉంటుంది అనమాట. ఏది ఏమైనా రిజల్ట్స్ ఆయన చెప్పినారు కాబట్టి దాన్ని ఒక్కసారి మేము కూడా స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేస్తే దాంట్లో నంబర్ 1 ఆయన ఏమంటున్నారు, స్థూల ఉత్పత్తి తన పీరియడ్లో 2014-15 బ్రహ్మాండమైన పరిపాలన జరిగింది కాబట్టి 13.5% యావరేజ్గా పెరిగింది. 2019-20 ఆయనంత గొప్ప పరిపాలన చేత కాలేదు కాబట్టి మాకు 12.02 మాత్రమే పెరిగింది అని. దానివలన ఏమంటారంటే 7 లక్షల కోట్ల ధనం అనేది తక్కువైందని. ఏమన్నానండి సార్, మీరు ఇంత అనుభవం పెట్టుకొని మీరు అంటే ఈ స్థూల ఉత్పత్తి గురించి చాలామందికి 199 మందికి తెలియదు కాబట్టి మీరు ఏదో చెప్పేస్తే అయిపోతుంది అని అంటారు. 1% అయితే తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు కదా. సేమ్ అదే మీరిచ్చిన ఫిగర్సే చూద్దాం. మీరిచ్చిన ఫిగర్సే చూస్తే 2020-21లో -1.2 కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తిలో ఉంది, మైనస్లో, నెగిటివ్ గ్రోత్. ఎందుకు? కోవిడ్ కాబట్టి. అంటే కోవిడ్ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వస్తుందండి, రాష్ట్ర ప్రభుత్వానికి రాదా? ప్రపంచానికంతా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాదా? అంటే 2020-21లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ ఎఫెక్ట్ లేదంటారా మీ ప్రకారంగా? ఆ రోజు కూడా -1.2 కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తి నెగిటివ్ గ్రోత్ తగ్గుదలలో ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5.7 పెరిగింది. 5.7. ఇది కాదు, ఇప్పుడు మనము కంపారిజన్ పెట్టుకున్నప్పుడు మీ సమయంలో ఎండాకాలంలో బట్టలన్నీ బాగా ఆరినాయి అని మీరు చెప్పేసి వర్షం పడేటప్పుడు మా బట్టలు ఆరబెట్టి మీరు ఆరలేదు అంటే ఎట్లయితుందండి? ఇది కేంద్ర స్థూల ఉత్పత్తిలో మన భాగం ఎంత అనేది చూద్దాం. మీ యావరేజ్ అది మాత్రం కన్వీనియంట్గా మీరు చెప్పరు, మీరిచ్చిన డేటానే. కేంద్ర స్థూల ఉత్పత్తిలో మీ పరిపాలనలో రాష్ట్ర భాగం ఎంత అంటే 4.45%. అంటే 100 రూపాయలకు గాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మీ పరిపాలనలో అసలు ఇప్పుడు ఎవరైతే పార్టీ ప్రశ్నించేదానికే స్థాపించినారో వారికి మా ప్రశ్న ఏమని, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంటే కదండి, మీ దగ్గర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు హస్తినాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లతో వేరువేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై వారిద్దరితో లోకేష్ చర్చించినట్టు సమాచారం. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఐ వెంకట్రావు రచించిన ఏ టెల్ ఆఫ్ 2 స్టేట్స్ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
హైదరాబాద్లోని ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విలీనం నుంచి 2 రాష్ట్రాలుగా విడిపోయే వరకు జరిగిన కీలక పరిణామాలను రచయిత పొందుపరిచారు. 2 రాష్ట్రాలను పాలించిన 22 మంది ముఖ్యమంత్రుల పాలన కాలంలోని విశేషాలను ఇందులో సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ పుస్తకం చరిత్ర పరిశోధకులకు, భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రశంసించారు. సోమవారం ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కళ్యాణం శివ శ్రీనివాస్ కేకే బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 509 కోట్లతో పలు భవన నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. త్వరలోనే 179 కోట్లతో కొత్త నిర్మాణాలు, 412 కోట్లతో గ్రే హౌస్ భవనాల నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చేతిలో సుమారు 1000 కోట్ల విలువైన ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ పాలన తప్ప ప్రజాపాలన చేయడం లేదంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సేకరించిన సంతకాల సేకరణ కరపత్రాలను ఇవాళ భారీ ర్యాలీగా విజయవాడ తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ ప్రజల నుంచి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై నిరసనలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారని ఆర్కే రోజా అన్నారు. వైఎస్ జగన్ 12 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు. వైఎస్ జగన్ పేరు చేరిపేయాలని చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుంది. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరించడాన్ని ప్రజలు ఎలా వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రాష్ట్రాన్ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఎవరూ చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు. పర్మిషన్స్ తెచ్చి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది. 7 పూర్తి చేశాడు. మిగతా 10 పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే ఈ రోజు నాకు 40 ఏళ్ల సర్వీస్ ఉంది, నేను ఢిల్లీలో చక్రం తిప్పి హైదరాబాద్ కట్టానని చెప్పుకునే వ్యక్తి కనీసం 10 మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నాడంటే ఎంత సిగ్గు చేయటో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి. ఈ రోజు పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ల వాళ్ళని కలలు కన్నారో వాళ్ళ కలల్ని కల్లలు చేస్తూ పేదలకి ఉచిత వైద్యం అందుతుంది, ఈ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయని కలలు కన్న వాళ్ళ కలలు కల్లలు చేసే విధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం చాలా దురదృష్టకరం, దుర్మార్గం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? రాష్ట్రంలో కట్టలేదు, కనీసం కుప్పల్లో కూడా కట్టలేకపోయాడు. అందుకే ఈ రోజు పులివెందల్లో మెడికల్ కాలేజీ పూర్తయినా దాన్ని ఓపెన్ చేయకుండా దానికి వచ్చిన 150 సీట్లను కూడా వెనక్కి పంపించాడు. అంటే జగనన్న అంటే ఈయనకి ఎంత అసూయ. జగనన్నకి మంచి పేరు వస్తుందన్న బాధతో, జగనన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న ఒక కక్ష సాధింపుతోనే ఈ రోజు ఇవన్నీ ఆపారు అనటంలో అతిశయోక్తి లేదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్ట్ చేసిన ఈ 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రతి జిల్లా నుంచి ఈ రోజు వెహికల్స్ ఆ పత్రాలను తీసుకొని మన విజయవాడకి వెళ్లడం జరుగుతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ మరింత సమాచారం చంద్రబాబు నాయుడు గారు వస్తుందని దాన్ని ఈ రోజు మార్చడం జరుగుతుంది. తిరుపతిలో ఇంతమంది